టుడే క్లాస్ ఈజ్ వ్యాలంటైన్స్ డే వీక్ ప్రికాషన్స్ ప్లాన్. సో నేను చెప్పేది అంతఃకరణ శుద్ధితో వినండి, ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. ఈ వ్యాలంటైన్స్ డే వీక్ ఎంత నటిస్తారనేది, మీ నటనం ఎలా ఉండాలంటే, నటనం అనేది ఎట్లుంటదంటే కడుపులకెళ్ళి రావాలి, అది నటనం. అపరిచితుడు మూవీలో రాము అండ్ రెమోని మించిపోవాలి. ఈ వీక్ మొత్తం ఎలాంటి డౌట్ రాకూడదు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, ఈ 4 days మీరు అందరూ మేనేజ్ చేసేయగలరు, ఎందుకంటే కొంచెం సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ హగ్ డే అండ్ కిస్ డే. సో ఈ 2 days చాలా క్రూషియల్ డే. మీ కరువు నాకు తెలుసు, ఈ టైంలో మీరు ఎలాంటి కకృతి పడకండి. సో హగ్ అంటే జస్ట్ క్యాజువల్గా మీకు ఇష్టం లేనట్టుగానే బిహేవ్ చేయండి. అండ్ కిస్ డే రోజు కూడా జస్ట్ క్యాజువల్గా కొరికేయకండి. హగ్ డే రోజు తడిమేయకండి, జస్ట్ క్యాజువల్గా ఉండండి. మీరు ఏమైనా కకృతి పెడితే మీరు లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళలేరు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు అనేది నమ్మకం అనేది ఈ 2 days బిల్డ్ చేయాలి. నెక్స్ట్ మీ జంజీ కిడ్కి చెప్తున్నా, ఎలాంటి స్టోరీలు ఎలాంటి స్టేటస్లు మెన్షన్ చేయకండి. మీరు జస్ట్ క్యాజువల్గా ఉండండి, ఎందుకంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్సే మీకు శత్రువులా కావచ్చు. ఇంట్లో కూడా కొంచెం క్యాజువల్గా ఉండండి, బుక్స్ చదవండి, ఎలాంటి డౌట్ రాకూడదు, ఎందుకంటే మనం ఇన్ని రోజులు చూసింది లాస్ట్ డే కోసమే వెయిటింగ్. చాలామందికి అందరికీ మ్యాక్సిమం డబుల్ అకౌంట్సే ఉంటాయి. సో మన ఫోన్ని కొంచెం కేర్ఫుల్గా ఉంచాలి, ఎందుకంటే దాంట్లో ఏదో ఒక పాత మెసేజ్ దొరికినా ఆ రోజు మీకు ఫినిష్. సో మీరు ఫోన్ని మాత్రం చాలా కేర్ఫుల్గా, ఎలాంటి మెసేజ్లు ఎలాంటి హిస్టరీ లేకుండా మ్యాక్సిమం వీలైతే ఫోన్ని రీసెట్ కొట్టేసి వెళ్ళడానికి ప్రయత్నించండి. తదుపరి తరగతి కోసం ఫాలో చేయండి. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రైట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం.